మీకు కళ్ళు, దురద, ఎరుపు, మంట లాంటి లక్షణాలు ఉన్నాయా? అయితే అది కంటి ఎలర్జీ. ఈ ఎలర్జీ గడ్డి, చెట్లు మరియు కలుపు మొక్కల పుప్పొడి నుంచి లేదా పెంపుడు జంతువుల దుమ్ము లేదా సిగరెట్ స్మోక్, పర్ఫ్యూమ్స్ మరియు వాహనాల ద్వారా వచ్చే పొగ వలన రావచ్చు. మీ రోగనిరోధక శక్తి సున్నితంగా మారి మీరు వాతావరణంలో పైన చెప్పిన ఏదో ఒకదానికి అతిగా స్పందించినప్పుడు ఈ ఎలర్జీ మొదలవుతుంది. మీ కంట్లో ఉన్న తెల్ల రక్త కణాల నుంచి హిస్టమిన్ అనే పదార్థం బయటకు వస్తుంది. దీనివల్ల రక్తనాళాలు లీక్ అవుతాయి మరియు కళ్ళు, దురద, ఎరుపు, మంట వస్తాయి. కంటి ఎలర్జీ యొక్క లక్షణాలు కొద్దిగా బాధించే దురద, మంట నుంచి తీవ్రమైన దురద, చూపు తగ్గటం, కళ్ళు తెరవలేకపోవటం, కంటి చుట్టూ నలుపు, దారాల్లాగా పుసికట్టడం, రెప్పలో ద్రాక్ష గుర్తుల్లాగా ఏర్పడటం, తెల్లగుడ్డు మీద మచ్చల్లా రావటం, నల్లగుడ్డు, తెల్లగుడ్డు మధ్య రంగు మారటం లేదా వాపు రావటం జరగవచ్చు. ఈ ఎలర్జీ కొద్ది మందికి కొన్ని కాలాలలో మాత్రమే వస్తే మరికొందరికి సంవత్సరం పొడవునా ఉంటుంది. ఈ ఎలర్జీ పుట్టిన నెల పిల్లల నుంచి ఏ వయసు వారికన్నా రావచ్చు. ఎలర్జీ వచ్చినప్పుడు పిల్లలు కళ్ళను అధికంగా రుద్దటం వలన నల్లగుడ్డు యొక్క వంపులో మార్పు రావచ్చు. దీన్నే ఆస్టిగ్మాటిజం అంటారు. ఆస్టిగ్మాటిజం వచ్చినప్పుడు కళ్ళు మసకగా కనిపిస్తాయి. ఈ మసకను అద్దాల ద్వారా సరిచేయవచ్చు. కళ్ళు రుద్దటం ఎక్కువ అయినప్పుడు నల్లగుడ్డు యొక్క మందం కూడా తగ్గి కోనాకారంలో సాగుతుంది. దీన్నే కెరటోకోనస్ అంటాము. కెరటోకోనస్ తొలి దశలో తెలుసుకోవటానికి టోపోగ్రఫీ అనే పరీక్ష చేస్తాము. కెరటోకోనస్ అధికంగా పెరిగినప్పుడు చూపు బాగా మందగిస్తుంది. కాంటాక్ట్ లెన్సెస్ అవసరం ఉంటుంది. ఎలర్జీ అధికమైనప్పుడు రెప్పలో ద్రాక్ష గుర్తుల్లాగా ఏర్పడతాయి. ఇవి నల్లగుడ్డును రుద్దటం వలన నల్లగుడ్డులో పుండు ఏర్పడుతుంది. పుండు ఏర్పడటం వలన చూపు తగ్గటం, రెప్ప కిందకి వాలటం, నొప్పి, నీరు కారటం ఎక్కువ అవుతాయి. ఈ స్టేజ్లో రెప్పలో స్టిరాయిడ్ ఇంజెక్షన్ ఇవ్వవలసిన అవసరం ఉంటుంది. ఎలర్జీ తక్కువగా ఉన్నప్పుడు యాంటీహిస్టమిన్ డ్రాప్స్, ఎలర్జీ అధికంగా ఉన్నప్పుడు స్టీరాయిడ్ డ్రాప్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ స్టీరాయిడ్ డ్రాప్స్ ఎక్కువగా వాడటం వలన క్యాట్రాక్ట్, గ్లకోమా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందువలన వీటిని డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడకూడదు. సరైన సమయంలో డాక్టర్ చెకప్ కూడా అవసరం. ఒకవేళ ఆస్తమా, తుమ్ములు, దగ్గు ఉన్నట్లయితే దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఎలర్జెన్స్కు దూరంగా ఉండటానికి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు: మీరు ఇంటి బయట ఉన్నట్లయితే పుప్పొడి అధికంగా ఉండే సమయం అంటే పొద్దున్న మరియు సాయంత్రం మరియు గాలి ఎక్కువగా వీచే సమయంలో ఇంట్లోనే ఉండటానికి ప్రయత్నించండి. విండో ఫ్యాన్స్లను వాడకండి. సన్ గ్లాసెస్ వాడండి. మీ కళ్ళను రుద్దకుండా ఉండడానికి ప్రయత్నించండి. స్కూల్ నుంచి లేదా బయట నుంచి ఇంటికి వచ్చినట్లయితే ముఖమును, చేతులను కడుక్కోవాలి లేదా స్నానం చేయాలి. మీరు ఇంట్లో ఉన్నట్లయితే ఇంట్లోకి పుప్పొడి రాకుండా కిటికీలను మూసి ఉంచండి. మీ పడక గదిలో దుప్పట్లను, పిల్లో కవర్స్ని, టవల్స్ని వేడి నీటిలో ఉతకండి. పొడిగుడ్డ బదులు తడిగుడ్డతో వస్తువులను, ఇంటిని శుభ్రం చేసుకోండి. ఐస్ను లేదా చల్లటి గుడ్డను కొద్ది నిమిషాల పాటు మీ కళ్ళ మీద ఉంచినట్లయితే ఉపశమనం కలుగుతుంది. ఇంట్లో పెంపుడు జంతువులు ఉన్నట్లయితే పెంపుడు జంతువులను ముట్టుకున్న వెంటనే చేతులను సబ్బుతో కడుక్కోండి. పెంపుడు జంతువులకు ఎలర్జీ ఉన్నట్లయితే వాటిని ఇంటి బయట ఉంచండి. ఒకవేళ అవి తప్పనిసరి పరిస్థితుల్లో ఇంట్లో ఉన్నట్లయితే మీ బెడ్రూమ్ బయట ఉంచండి. కార్పెట్స్, విండో కర్టెన్స్ వాడకాన్ని మానుకోండి. ఎలర్జీ మందులతో పూర్తిగా నయం అవుతుందంటే అది తప్పే. మీరు అన్ని జాగ్రత్తలు తీసుకుంటేనే మళ్ళీ రాకుండా ఉంటుంది. ఇవి వచ్చే కాంప్లికేషన్స్ను నివారించవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.